ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం. వివిధ దేశాల్లో సరిహద్దు సమస్యలు, శాంతి భద్రతలు సమస్యలు. ఇలా ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇటీవల అమెరికా వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సమావేశంలో జెలెన్స్కీ మూడవ ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారని ట్రంప్ బహిరంగంగా ఆరోపించారు. జెలెన్స్కీ చేయాలనుకుంటున్నది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తోందని తాను భయపడుతున్నానని ట్రంప్ చెప్పారు. మూడవ ప్రపంచ యుద్ధం అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే పెద్ద సంఘర్షణ. ఇది అనేక దేశాలను అనేక కోణాల్లో ప్రభావితం చేస్తోంది. అణు ఆయుధాలు కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ప్రపంచంలో చాలా దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే యుద్ధంలో వేసే అణుబాంబుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాలో కొరత ఏర్పడుతోంది. రేడియేషన్ ద్వారా భారీ విధ్వంసం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితి ఎదురైన కొన్ని దేశాలు, ప్రదేశాలకు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఏ దేశం అత్యంత సురక్షితమైనదో ఇప్పుడొకసారి తెలుసుకుందాం. ఐస్లాండ్ ఒక చిన్న దేశమే అయినా సురక్షితమైన దేశం. దాని భౌగోళిక స్థానం, తక్కువ జనాభా కారణంగా అది ఏ యుద్ధంలో వేలు పెట్టదు. ఐస్లాండ్కు సైన్యం లేదా ఏ విధమైన సైనిక సంఘర్షణ లేదు. దాని తటస్థ వైఖరి ప్రపంచ యుద్ధ సమయంలో దీన్ని సురక్షితమైన స్వర్గధామంగా చేస్తోంది. భూటాన్ ప్రత్యేకమైన భౌగోళిక స్థానం, తక్కువ జనాభా దానిని సురక్షితమైన దేశంగా చేస్తున్నాయి. భూటాన్ ఎల్లప్పుడూ శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఆ దేశ ప్రభుత్వం పర్యావరణం, సామాజిక శ్రేయస్సుపై దృష్టి సారిస్తోంది. ఇది ప్రపంచ యుద్ధం వల్ల ప్రభావితం కాకుండా ఉండడానికి ఆ దేశానికి వీలు కల్పిస్తోంది. ఇక మూడవ దేశం ఫిన్లాండ్. దీని భౌగోళిక స్థానం, బలమైన సాయుధ దళాలు దానికి భద్రతను అందిస్తాయి. ఇక్కడ ప్రభుత్వం ఎల్లప్పుడూ వ్యూహాత్మక భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఫిన్లాండ్ విధానం కూడా తటస్థతపై ఆధారపడి ఉంటుంది. ఇది వరల్డ్ వార్ టైంలో సేఫ్గా ఉండటానికి వీలు కలిగిస్తోంది. అలాగే ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రపంచంలోనే అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రాంతాలు. వాటి అసాధారణ భూభాగం కారణంగా ఈ ప్రదేశాలు అణుదాడి నుంచి వేలాది మందికి ఆశ్రయం ఇవ్వగలవు. ఆంగ్లేసీ అనేది వాయవ్య వేల్స్ తీరంలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. ఈ ద్వీపంలో జనాభా చాలా తక్కువ. ఇది మెనై జలసంధి ద్వారా ప్రధాన భూభాగం నుంచి వేరు చేయబడింది. దీని జనాభా రీత్యా దీనిపై దాడి చేసే అవకాశం తక్కువ. స్విట్జర్లాండ్ ఎల్లప్పుడూ తటస్థత, శాంతికి ప్రసిద్ధి చెందింది. ఈ దేశం గత కొన్ని శతాబ్దాలుగా ఏ యుద్ధంలోని పాల్గొనలేదు. స్విట్జర్లాండ్ పర్వత భౌగోళిక స్థానం దానికి సహజ రక్షణను అందిస్తోంది. మూడవ వరల్డ్ వార్ వస్తే అత్యంత సురక్షితమైన ప్రదేశాల లిస్టులో స్విట్జర్లాండ్ ముందు వరుసలో ఉంటుంది. దీంతో పాటు ఇక్కడి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది అంతర్గత భద్రతను నిర్ధారిస్తోంది. న్యూజిలాండ్ దాని భౌగోళిక స్థానం, రాజకీయ తటస్థత కారణంగా సురక్షితమైనదిగా పరిగణించబడుతోంది. దాని మారుమూల స్థానం, తక్కువ జనసాంద్రత దానిని ఏవైనా పెద్ద సంఘర్షణ నుంచి దూరంగా ఉంచుతోంది. న్యూజిలాండ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ శాంతికి ప్రాధాన్యతనిస్తోంది. కార్న్వాల్ అనేది ఇంగ్లాండ్కు నైరుతి వైపు ఉన్న ఓ గ్రామీణ ప్రాంతం. దాని తీరం వెంబడి నిటారుగా ఉండే రాళ్లు ఉంటాయి. దక్షిణాన ఫాల్, ఫోవే నదులు ముఖ్య ద్వారాలుగా ఉన్నాయి. ఇక్కడ అణుబాంబులు ప్రవేశించడం అసాధ్యమని చెబుతున్నారు. చిలీ, ఉరుగ్వే, అర్జెంటీనా వంటి దేశాలు కూడా అణు సంఘర్షణ సంభవించినప్పుడు సురక్షితమైన స్వర్గధామాలుగా ఉంటాయి. ఎందుకంటే ఈ దేశాలు ప్రధాన ఆహారం ఎగుమతిదారులు కాబట్టి ఆహార కొరతను ఎదుర్కొనే అవకాశం ఉండదు. వీటితో పాటు పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశాలు, హిందూ మహాసముద్ర ద్వీప దేశాలు, ఆఫ్రికా కూడా మూడవ ప్రపంచ యుద్ధ సమయంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాలుగా ఉండే అవకాశం ఉంది. మన దేశం ఏ దేశం మీద ముందుగా దాడి చేయదు. మన దేశ చరిత్రలో ఒక్కసారి కూడా మనం ముందుగా యుద్ధం ప్రారంభించినా లేదా మరో దేశంపై దాడి చేసిన సందర్భమే లేదు. మనది ఎల్లప్పుడూ శాంతి, ప్రపంచం శ్రేయస్సు కోరుకునే దేశం. అయితే ఇండియాపై దాడి చేయడానికి ఎవరొచ్చినా ధైర్యంగా ఎదుర్కొనగలిగే శక్తి, అణ్వాయుధాలు,
మన దగ్గర ఉన్నాయి.